ఇది నేను పింక్ కలర్ శారీ మీద ఇలాగా డిజైన్ వేసానండి. పెయింటింగ్ అండి. ఇది చూడండి, మనం స్టిచ్ చేసుకున్నట్టుగా వచ్చిందండి. ఇది డిజైన్ మొత్తం, అంటే ఈ డిజైన్ నేనే గీసుకున్నానండి. ఇలాగా పెయింట్ కూడా నేనే మొత్తం అంతా నేనే వేసుకున్నాను అన్నమాట అండి. ఇలాగా ఐడియా చేసి వేసుకున్నానండి. ఈ ఐడియా కనుక మీకు నచ్చితే కనుక నేను చూపిస్తానండి, మళ్ళీ ఇంకొక వీడియోలో చూపిస్తానండి. మీరు ఈలోగా మా ఛానల్ని క్రియేటివిటీ సెంటర్ 63 అండి, దాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు ఎన్ని షేర్లు చేసి ఎన్ని సబ్స్క్రైబ్ చేస్తే కనుక మీకు అలాగా మంచి మంచి వీడియోలు పెడుతూ ఉంటానండి. చూడండి, మొత్తం శారీ అంతా ఇలాగా దగ్గరగా వేసానండి. అంటే కలర్ఫుల్గా అనమాట అండి. ఒక కలరు వేసింది ఇలాగా డబుల్ షేడ్ వేసానండి. మామూలుగా పెయింట్లో షేడింగ్ కలపకుండా కొన్ని కలర్స్ అలాగా వేసాను అనమాట అండి. ఇంతకుముందు వీడియోలో కూడా మీకు నేను చూపించానండి. ఎల్లో కలరు శారీ అండి. అది చాలా బాగుందని చెప్పేసి నాకు ఇవ్వచ్చాయండి. చాలా బాగుంది, అమ్ముతారా మేడం అని చెప్పేసి. మీకు ఇప్పుడు నేను అమ్మడం కంటే కూడా మీకు నేర్పించాను అనుకోండి, మీరే వేసుకోవచ్చు కదా అనే ఉద్దేశంలో నేను మొదలెట్టానండి ఇలాగా శారీ. ఇది మీకు వేయడం కూడా ఎలాగా ఏంటి అన్నది మీకు నేను చూపిస్తానండి. చాలా సింపుల్ మొదటండి. ఇది డబుల్ షేడింగ్ వస్తుందండి. మామూలుగా ఇగో చూడండి, ఇది ఇక్కడ ఉందనుకోండి, ఇది మీకు నేను నెక్స్ట్ వీడియోలో బిగినింగ్ వీడియోస్ దగ్గర నుంచి మీకు నేను చెప్తానన్నమాట అండి. ఇగోండి, ఇదండి శారీ మొత్తం ఇలాగ వచ్చిందండి. అలాగే మనకి పైన ఇలాగా మూడు ఫ్లవర్స్ ఇలాగా వేసాను అనమాట అండి. చూడండి, శారీకి అంటే పైన కూడా ప్లెయిన్ ఉండకూడదన్న ఉద్దేశంలో ఇలాగా వేసుకున్నాను అనమాట అండి. ఇదండి మొత్తం డిజైన్ అంతా ఇంక ఇలాగే వస్తుందండి. ఇదండి ఈనాటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని వీడియోలు కావాలంటే బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.